आवाज न्यूज ट्रू वॉइस నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం లింగంపేట మండలంలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు తీసుకోండి ఫటాఫట్ తీసుకోండి అది డ్రెస్ వేరు వేరు యూనిఫామ్ వేరు ఆయమ్మ వేరు టీచర్ వేరు అరే ఆగండమ్మా నెక్స్ట్ ప్రాంతాల్లో తండాల్లో నడిపించాలి భూతాన్ని చాలా ప్రాంతాలు ఎక్కడం జరిగింది। మొత్తం నీళ్ళలో కొట్టుకపోతే నీళ్ళలో బురదచ్చింది। నేను నీళ్ళకి పోయినా గట్ట మీద పోయినా చూసిన వర్షం వల్ల నాకుతా పోయినా బియ్యం అన్ని కొట్టుకపోయి తినడానికి తినలేని పరిస్థితి, తాగడానికి మంచి లేవు, కరెంట్ లేదు। దీన్ని నీ ప్రాంతాన్ని ఒక డిజిటలైజేషన్ టెక్నాలజీ మొత్తం వేస్ట్గా చేసి పిల్లలకు ప్రామాణికంగా ఈ హాస్టల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మెయిన్గా మైనారిటీ విద్యార్థుల హాస్టల్లో సమస్యలు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్ అభివృద్ధికి ఆహారం ఆరోగ్యం మొత్తం రాష్ట్రం మొత్తం ఈరోజు అలర్ట్ అయిపోయింది। మరి ఇక్కడ నిర్మల్లో జరిగింది, మెదక్లో జరిగింది, ఎన్నో కాన్స్టిట్యూన్సీలలో వరదలు వచ్చినాయి। కానీ ఎల్లారెడ్డికి వచ్చేసరికి ఏంటంటే రాష్ట్రంలో హైలైట్ అయినది। రాష్ట్రంలో అందరూ తెలిసిపోయింది, మొత్తం రాష్ట్రంలో ఎల్లారెడ్డికి సీఎం గారు వచ్చారు। సీఎం గారి ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కూడా మనం వెళ్ళినప్పుడు చూసాం। అయితే ఈ అడ్వైజరీ కమిటీలో ముఖ్య అంశాలు నేను చెప్పేది ఏంటంటే విద్య అనేది మంచి ప్రమాణం। ఈరోజు పేదవాడికి మంచి విద్య అందించాలి। మీరు ఇందులో కొంత ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారు। సీఎం గారు రివ్యూ మీటింగ్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మొన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, కరెక్ట్గా నా పక్కన కూర్చున్నారు సార్ కూడా సీఎం గారు కలెక్టర్ అని చెప్పి మా ఎమ్మెల్యే మదన్ మోహన్ టెక్నాలజీ వచ్చినాక మొత్తం ఈ డిస్ట్రిక్ట్ ని ఒక కామారెడ్డి డిస్ట్రిక్ట్ ని ఒక రోల్